అందరికీ నమస్కారము. ఇలా వండుకున్న కర్రీ అయితే చాలా టేస్టీగా ఉన్నది. ఇంకా ఇప్పుడు అందరూ న్యూట్రిషన్ వాళ్ళు అయితే ఇలా తినాలి, తింటేనే లావు తగ్గుతారు, పొట్ట తగ్గుతుంది, సరిపడ విటమిన్లు ప్రోటీన్లు అందుతాయి అని చెప్తా ఉన్నారు. పాత రోజులలో కూడా ఇలా చేసుకునేవాళ్ళు, కానీ ఈ మధ్య కాలంలో అందరూ అలాంటి వంటలు ఎవరు చేసుకోవట్లేదు. కందిపప్పు, శనగపప్పు, మైసూరుపప్పు శుభ్రంగా కడిగి నైట్ నానబెట్టేసి పొద్దున ఒక్క పసుపు వేసి ఉడికించి పక్కకు పెట్టేసాం. సొరకాయ అయితే చెట్టు మీద అప్పటికప్పుడు తెంపినామో పొట్టు గీకకుండా ముక్కలు కట్ చేసాము. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. మా ఇంట్లో మా అత్తమ్మ అయితే ఇలాంటి కూరలు వండేది. అమ్మ ఇవేం తింటాంలే అనుకునే వాళ్ళం అప్పుడు, కానీ ఇవాళ అదే టేస్ట్ అనిపించింది. ఇలా ఆయిల్ ఒకటే స్పూన్ వేసేసి పొయ్యి మీద పెట్టి మెంతులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసిన తర్వాత మనం సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు కొంచెంసేపు వేగనిచ్చేయాలి. వేగిన తర్వాత ఇవైతే రాజ్మా నైట్ నానబెట్టేసుకొని ఇట్లా కర్రీ వండేటప్పుడు శనగలైనా రాజ్మా అయినా వేసుకోవాలంటాను. తప్పనిసరి రోజు ఇవి తినాలంటాను. ఉడకబెట్టుకొని రోజు తినలేము కదా, కొన్ని కర్రీస్లల్లో శనగలు రాజ్మా వేసుకోవచ్చు. ఇంకా మనము రాజ్మా ఉత్తగా వండితే కూర తినలేరు పిల్లలు. పెద్దవాళ్ళు కూడా శనగలు ఎక్కువ శాతం వాడేవాళ్ళు అన్నంలో కానీ కర్రీస్లలో కానీ. ఇట్లా ఇవన్నీ వేసి బాగా నూనెలో కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లమైన వేసుకోవచ్చు, లేకుంటే ఎల్లిపాయలు కొట్టేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఎల్లిపాయలు కొట్టేసుకోవచ్చు, ఇష్టాన్ని బట్టి ఎల్లిపాయలైనా వేసుకోవచ్చు, అల్లమైన వేసుకోవచ్చు. ఈ పసుపు వేసినాక మంచిగా మళ్ళీ మగ్గనిచ్చేయాలి. ఇంకా ఉప్పు కారము తగినంత వేసి మళ్ళీ మంచిగా కలిపి ఇక కొంచెం వేగిన తర్వాత కారం కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి. అమ్మో ఇదేం కూర ఏం బాగుంటుంది అని అనుకున్నాం మేము వండేటప్పుడే అనుకున్నాం. ఇట్లా కొన్ని మనము కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసినామంటే ఈ కూర ఎట్లుంటుందేమో, తినబుద్ధి అవుతుందో లేదో అనుకున్నాం. కానీ ఎంత బాగున్నదంటే అసలు వేడి వేడి రైసు, వేడి వేడి కూర మొత్తం అయిపోగొట్టినాం. ఎప్పుడు ఇట్లా పొద్దున సాయంత్రం అట్లా తినే కర్రీసు ఇప్పుడు అందరూ ఆ ముక్కలే తినాలి, కాయలే తినాలి అని అంటూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఈ ఉడకబెట్టిన పప్పు వేసేసి మంచిగా కలిపి వాటర్ పోసుకోవాలి. అంతే, ఏం చేయకూడదు ఇక ఎక్కువ. టేస్ట్ అంటే టేస్ట్ ఉన్నది. ఇంకొక పూటకే అయిపోయింది కూర. ఎప్పుడు మేము ఇంత కూర అయితే ఒక పూటలో తినలేదు. పొద్దున సాయంత్రం కాగా ఇంకా మిగిలించుకునేది 2 పూటలు 3 పూటలు ఇట్లా. మా కర్రీస్ ఎక్కువ ఉడవయి. కానీ ఇప్పుడు అన్నీ వింటూ ఉంటేనైతే కర్రీస్ సరే కొంచెం కారం తక్కువ వేసుకొని అయినా కానీ ఎక్కువ తినడం అలవాటు చేసుకుందాము. అన్నం తక్కువ తోటి కూరగాయలు, పచ్చి కూరగాయలు అంటే ఎక్కువ మనం తినలేం కాబట్టి ఇట్లా కొంచెం ఉడికించుకొని ఎక్కువ కూరగాయలు తినాలి ఇక.